అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు పునాది రాయి వేయనున్నారు. ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రాభివృద్ధికి గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో నవశకానికి సోమవారం నాంది పడనుంది. ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా పేరొందిన ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ నెలకొల్పే గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 1,35,964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సోమవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు పారిశ్రామికవేత్తలు తరలిరానున్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆర్సెల్ఆర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిత్తల్ భూమి పూజలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉక్కు కర్మాగారం రాకతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, అనకాపల్లి జిల్లా రూపురేఖలే మారిపోతాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భారతదేశంలోకెల్లా అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ రాబోతుందని చెప్పడానికి నిజంగానే చాలా గర్వపడుతున్నా. స్టీల్ ఫ్యాక్టరీకి రావడానికి కృషి చేసిన గౌరవ మంత్రివర్యులు నా సోదరుడు నారా లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పటి వరకు ఎన్ని వచ్చినా కూడా ఈ రోజు ఆర్సెల్ఆర్ మిట్టల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూపించుకునే విధంగా ఈ రోజు మనం చేసుకోగలిగాం. సుమారుగా 1,00,000 కోట్ల పైన పెట్టుబడి, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయకరపడే రూపురేఖలే మారిపోతాయి. ఇంత అభివృద్ధి కార్యక్రమానికి ఈ రోజు నాంది పలకడానికి ఆ రైతుల త్యాగమే ఈ రోజు మా జీవన విధానం మారుతుందని ఒకే ఒక భరోసాతో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కదిలేరు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక ప్రాజెక్ట్ నా కాన్స్టిట్యుయెన్సీలో పెండింగ్ ఉంది, అది కూడా టాయ్ పార్క్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నిజంగా చారిత్రాత్మక ఘట్టం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఇవాళ కార్యరూపం దాలుస్తా ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా తరిమి కొట్టేస్తారు. దాదాపు 900 పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. ఈ దేశానికి తలమానికంగా ఈ ప్రాంతం నిలబడబోతోంది. గూగుల్ డేటా సెంటర్ కానీ ఇలాంటి సంస్థలన్నీ వాళ్ళ స్టేజెస్ ప్రాజెక్ట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేది ఇవాళ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఆర్సెల్ మిట్లే కాదు, హైడ్రోజన్ ప్లాంట్స్ కానీ, మిగతా బల్క్ డ్రగ్ ప్లాంట్లు కానీ అనకాపల్లి ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ అయిపోతుంది. చాలా మంది ఆన్సిలరీ యూనిట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ దాదాపు 2 యూనిట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోతే 50,000 మంది డైరెక్ట్ గా, ఇంకొక 1,00,000 మంది ఇండైరెక్ట్ గా, దాదాపు ఈ అనకాపల్లి కాన్సెన్స్ లో 5-6 లక్షలు ప్రైవేటు ఉద్యోగాలే వచ్చేసే అవకాశం. 5,465 ఎకరాల్లో 2 దశల్లో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది. స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును ఏఎంఎన్ఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా 11,198 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ లో ఓన్లీ స్టీల్ ప్రొడక్షన్ ఫస్ట్ ఫేజ్ లో 7.3 మిలియన్ టన్స్, అల్టిమేట్ ఫేజ్ లో 17.6 మిలియన్ టన్స్. ఇదే కాకుండా దాని అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ అంటే బేసిక్ గా దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్, షిప్స్ కి ఉపయోగపడేవి, ఏరోనాటికల్ డిజైన్స్ లో ఉపయోగపడేవి, దానికి సంబంధించిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా చాలా రావడానికి అవకాశం ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే ఆల్మోస్ట్ 50,000 వరకు ఉంటుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా కలిపితే ఆల్మోస్ట్ 1,00,000 మంది వరకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఈ ఏరియాకి వస్తుంది.